హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. నైట్ టైము ఆల్రెడీ మార్నింగే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి పెట్టుకొని మార్నింగే పెట్టేసాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు తీసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వగానే స్లోలో పెట్టుకొని స్టవ్ మళ్ళా పీసెస్ వేసుకోవాలండి. స్లోగా వేసుకోవాలి. వేసేసుకున్నాక ఎమ్మటినే తిప్పొద్దండి. మ్యాక్సిమం ఒక 5 or 10 minutes ఆగినాక అప్పుడు తిరగవేసుకోండి. అది స్లోలో చేసుకోవాలండి. మ్యాక్సిమము ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. స్లోలోనే పెట్టుకోవాలి స్టవ్. ముందు ఆయిల్ పోసినప్పుడు హీట్లో పెట్టేసుకొని హీట్ అవ్వగానే స్లోలో పెట్టుకొని పీసెస్ వేసుకోవాలండి. ఎంత స్లోలో చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. మంచిగా పీస్కి ఉప్పు కారం అనేది పడుతుంది మంచిగా. నేను ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆల్రెడీ ఫిష్ అంటే నేను ఇట్లా ఫ్రైయే చేస్తుండే అండి. కర్రీ రాకపోతుండే నాకు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను కర్రీ అనేది. ఫిష్ అంటే ఇట్లానే చేస్తుండే. ఎందుకంటే ఫస్ట్ మన హెల్త్కి ఆయిల్ అంత మంచిది కాదు. ఫస్ట్ మనం సేవింగ్ చేసినట్టు ఉంటుంది. అంత ఆయిల్ మనము హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇట్లా చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అండి నాకైతే మటుకి. నేను అనుకోవడం మటుకి నాకు ఫస్ట్ నుంచి ఇట్లా చేయడమే అలవాటు అండి. ఫిష్ ఫ్రై అంటే మటుకి టేస్ట్ బాగుంటుందండి. మనం అట్లా మార్నింగ్ చేసి పెట్టుకొని నైట్ టైం అంటే ఒక మ్యాక్సిమం 6-7 hours ఇట్లా నానబెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచి ముక్కకు బాగా పడుతుందండి. దీంట్లో లెమన్ కూడా పిండుకుంటా చాలా వరకు. కాకపోతే మా వాళ్ళకి కొంచెం లెమన్ అనేది కొంచెం దీంట్లో వేయనండి. అంతా అయిపోయినాక ఫ్రై అయిపోయినాక అప్పుడు వేస్తాను అనమాట. ముందుగానే వేస్తే ఏంటంటే నాకు కొంచెం చేదు అనిపిస్తుందండి. అందుకని చెప్పి ముందుగా వేయను. అయిపోయినాక వేస్తాను అనమాటను. ఇది అయిపోయినాక ఇంకొక 3-4 పీసెస్ ఏమో ఉన్నాయండి. ఇది అయిపోయినాక అవి కూడా వేసుకోవాలి. స్లోగా చేసుకోవాలంటే ఎంత స్లోగా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. పీస్ అయితే చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఫిష్ అనేది. మ్యాక్సిమం మంత్లో 3-4 times తినేటట్టు చూసుకోండి. ఇంకా అవి తీసేసి ఇంక మా బాబుకి ఆకలిస్తుందంట. మా బాబుకి పెట్టేసేయాలండి ఇప్పుడు. ఇంక ఇవి తీసేసుకొని స్లోగా తీసుకోండి. ఎందుకంటే చాలా ఇవి ఎట్లా అంటే ఇట్లా తీస్తుంటేనే తునిగిపోతూ ఉంటాయి. ఆల్రెడీ నాకు 1 piece అయితే పోయింది. ఇప్పుడు ఇంకా స్లోగా చేసుకోవాలి. స్లోగా తీసుకొని ఇంకా ఒక 2-3 ఏమో ఉన్నాయండి. అవే వేసేసుకోవాలా. వేసేసుకొని ఇంకా ఆయనకి మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదండి. ఇంకా తొందరగా తిని పడుకుంటాడు. ఇంకా సండే అనేసరికి నైట్ టైము మ్యాక్సిమం పిల్లలకి చికెన్ కన్నా మ్యాక్సిమం నేను ఫిష్ పెట్టడమే బెటర్ అంటానండి. చాలా హెల్త్ కాన్షియస్ ఉంటుంది దీంట్లో. చాలా బాగా వచ్చినాయి పీసెస్. చాలా సాఫ్ట్గా మంచి ఉప్పు కారం అన్నీ పైగా ఉంటుంది. మంచిగా వచ్చినాయండి. చాలా బాగుంటుందండి ఫిష్. నేనైతే నోట్లో వేసుకున్నాను కదా చూడండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కూడా వేస్తున్నాను. అన్నీ మంచిగా సెట్ అయిపోయినాయి. బాగుంది, చాలా బాగుంది. ఇంకా సెకండ్ వాటర్ వేస్తున్నాను అని చెప్పి చూడండి ఏమంటాడు. ఎంత స్లోగా కుక్ చేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ అయితేను. మ్యాక్సిమం మా బాబు బాగుంటుంది. మా బాబు చేసినా బాగుందని చెప్తాడండి. నాకు ఆయన ఏమంటాడని నేను చేసేటివి. మా బాబు ఏది చేసినా బాగానే ఉంటుంది మమ్మీ అని అంటాడు. యాక్చువల్లీ ఏమంటాడు అన్నది ఆయన చూడాలి. ఆయన ఏమంటాడు అన్నది ఎట్లా ఉందో చెప్పమని చెప్పానండి. ఆయన నోట్లో పెట్టుకొని ముందు నుంచి స్మెల్కి ఎప్పుడు చాలా బాగుందని చెప్తున్నాడు ఆల్రెడీ. అంతే. థ్యాంక్ యూ అండి. సూపర్ ఉంది అంటున్నాడు.